మీరు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 26:28వ వచనం. ఏంటంటే రక్తం పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, అనేకులు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కొరకు చిందించబడుతున్న నా రక్తం అని ఏం చూపిస్తూ ఉన్నాడు? ఒక పాత్రను చూపిస్తున్నాడు. ఆ పాత్రలో ఏముంది? ద్రాక్షరసం ఉంది. ఇంకా చనిపోలేదు. ఇప్పుడు లాస్ట్ సప్పర్ అంటారు. ప్రభువారు చనిపోబోయే ముందు మేడగదిలో ఇచ్చినటువంటి ఈ యొక్క బల్లారాధన క్రమం. ఇది నా రక్తము. ఒక అతను ఎవరు అన్నారు, ఇది యేసు రక్తం ఎట్లా అవుద్దండి అంటే, ఏదైనా మారిపోద్ది. నీళ్లు రక్తంగా మార్చిన దేవుడు ద్రాక్షరసాన్ని దేవుడు రక్తంగా మార్చలేడా? కన్యక గర్భవతి అయిన చేయగలిగిన దేవుడు దీన్ని రక్తంగా మార్చలేడా? ఈ రోజున ఇది చేయగలడు, ఇది చేయలేడు. దేవుడు ఒక మాట అంటాడు, ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా సాధ్యం అది. అయితే మనకి కాకపోవచ్చు, మనం చేయలేకపోవచ్చు. ఒక మందిరంలో ఒక దయ్యం పట్టిన వాళ్ళు వచ్చారు. ప్రార్థన జరుగుతూ ఉంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా కేకలేస్తూ మందిరం అంతా తిరిగేస్తూ ఉన్నారు. చలవారిపాలెంలోనే జరిగింది ఇది, మన చర్చిలోనే. ఆ సేవకుడు అక్కడ నడుస్తూ ఉన్నారు. అప్పుడు విల్సన్ గారు, ప్రియులరా, నేను ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ఇప్పుడు బుధవారం, దేవుని ప్రేమించండి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా మిస్సెస్ కూడా వెళ్ళింది అప్పుడు అక్కడ ఉంటే, ఆయన వల్ల కావట్లేదంట దయ్యం పోవటం. ఫోన్ చేశాడు నాకు ప్రార్థనలో, అయ్యగారు మీరు రండి అని. ఏంటయ్యా పరిస్థితి అంటే చెప్పాడు. అయ్యా నా దగ్గర కూడా ఏం బలం ఉంది అంటే, లేదు మీరు రండి అని. సరే పోయాను. ప్రియులరా, నేను ఇంకా మందిరంలోకి కూడా అడుగు పెట్టలేదు, వచ్చాను, మందిరం దగ్గరికి వచ్చి ఉన్నాను అంతే. అప్పటిదాకా అరుస్తున్నటువంటి ఈ దయ్యం పట్టిన భార్యాభర్తలు వాళ్ళిద్దరు నా స్టూడెంట్లే. పట్టిన ఇద్దరు కూడా కామ్గా కూర్చొని ఉన్నారు. ఆయన అంటే ఉన్నాడు, ఇప్పటిదాకా ఎగిరారండి, నేను మీరు ఇప్పుడే వస్తున్నట్టుగా ఉన్నట్టున్నారు, కనపడ్డారేమో మాకు తెలియదు, కానీ వాళ్ళు కామ్ అయిపోయారు. ప్రియులారా, ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళిద్దరికీ దయ్యాలు వదిలిపోయి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అంటే అందరూ చూశారండి. ఎన్నో అద్భుతాలు ప్రభువారు చేస్తూ ఉన్నారు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రియులరా, ఇంకా దేని వలన కూడా జయం రాదు. ప్రియులరా, నువ్వు ఎన్ని హల్లెలూయా చెప్పినా సరే దయ్యం పోదు. గుర్తుపెట్టుకో. ఏమనాలి సేవకుడు? యేసు రక్తం చేయమనాల్సిందే, తప్పదు. నువ్వు ఎన్ని కేకలు పెట్టినా పోదు. ఏమన్నా భూత వైద్యమా పోవటానికి? నేనైతే ఎక్కడూ కేకలు పెట్టను, సింపుల్గా ప్రార్థన చేస్తాను. ఒకరోజు ఇక్కడ జోసఫ్ గారి అమ్మగారికి దయ్యం బట్టి తెల్లవారుజామున ప్రార్థన జరుగుతుంది. మన వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. ప్రియులరా, అయితే ఆమె చెలరేగిపోతూ ఉంది, కింద పడుతుంది, పైకి లేస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది. నేను రాలా చర్చికి. తెల్లవారుజామున వీళ్ళందరూ వచ్చారు, నేను రాలేదు. సరే కాసేపటికి మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఏమండి ఇలా జరుగుతుంది రండి అని. ఏమండి ఆలోచన చేయండి. నేను వచ్చాను, ఇక్కడే కేకలు పెడుతూ ఎర్రి చూపులు చూస్తూ ఉంది. సరే నాకు కుర్చీ వేసారు, లక్ష్మి కూర్చున్న దగ్గర కుర్చీ వేసారు. కుర్చీలో కూర్చున్నాను, కింద కూర్చోలేదు, ఏమీ చేయలేదు, బైబిల్ కూడా ఏం లేదు చేతిలో. అందరు చూసిన వాళ్ళు, ఇది సంఘం చూసిందే. ప్రియులారా, నేనేమనలేదు. దయ్యమా ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాను. దయ్యాలు కూడా కొన్ని ప్రాంతాల్లో పడతాయి. వాటికి మన పేర్లు తెలుస్తాయి, మన ఊరు తెలుస్తుంది, మన పద్ధతులన్నీ తెలుస్తాయి దానికి, దయ్యానికి. దేవుడికి ఎంత పవర్ ఉందో దయ్యానికి కూడా అంత పవర్ ఉంది. ప్రియులారా, అయితే
ఆ దేవుడి యొక్క పవరు దయ్యం పవర్ని తగ్గించేయగలడు. అదొకటే శక్తి దేవుడిది. కానీ ఇద్దరు ఈక్వల్గానే పనిచేస్తారు భూమి మీద. వాడికి పవర్ ఉంది, యేసు ప్రభు వారికి అంతకన్నా ఎక్కువ పవర్. ప్రియులారా, సరే చెప్తుంది వాళ్ళ ఊరు నుంచి వచ్చిందంట. ఏం పేరు అంటే ఆమె పేరు చెప్పట్లా, అక్కడ చచ్చిపోయిన ఉంది కదా దయ్యం, చచ్చిపోయింది, ఆమె పేరు చెబుతా ఉంది. దేవుడు కూడా అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. గెరాసేనుల దేశంలో దయ్యం పెట్టిన వాడిని అడుగుతాడు దేవుడు, నీ పేరేంటి అంటాడు. వాడు అంటాడు సేన అంటాడు. అంటే అనేకమైన దయ్యాలు పెట్టినాయి వాడికి, లెక్కకు మించిన్నాయి. మీరు కనుక చదివితే ఆ దయ్యాల లెక్క కూడా రాశాడు. ఎన్ని పందులు ఉన్నాయో అన్ని పందుల్లోకి వెళ్ళిపోయింది, ఒక పంది కాదు. అక్కడ నాకు గుర్తులేదు నెంబరు. ప్రియుల ఆలోచించేయండి, ఒక దయ్యం పట్టదండి, చాలా దయ్యాలు పడతాయి మనుషులకి. 5 దయ్యాలు వదిలించుకోవాలంటే యేసు రక్తం అవసరము. హల్లెలూయా. ఏం అవసరం? యేసు రక్తం అవసరం. అంతే తప్ప నువ్వు ఎంతగా చేసినా సరే, ప్రార్థన ఎంత చేసినా సరే. ఒక రోజు మా అమ్మాయికి కూడా దయ్యాలు పెట్టి 2 దయ్యాలు పెట్టి. ప్రియులరా, సరే మా మిసెస్ సంఘస్థులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే బాగానే ఉంది, నేను ముందు గదిలోనే కూర్చున్నాను. సరే ఇక వీళ్ళ వల్ల కాల. సరే ఇక మా మిసెస్ ఫోన్ చెప్తూ రండి ప్రార్థన చేయండి అని. ప్రియులరా, మంచం మీద పడుకొని ఉంది, ఒళ్ళో పెట్టుకొని ఉంది తలకాయని మా మిసెస్. ఇక నేను వెళ్ళి చేసి నెత్తి మీద చేసి ప్రార్థన చేసి అప్పటికప్పుడు ఒక దయ్యం పోయింది. నాకు 2 దయ్యాలు కనపడతా. ఇంకొక దయ్యం అంటుంది, మంచిగా పట్టు చీర ఒకటి కట్టుకుందండి, ఎర్ర పట్టు చీర, కలర్ కూడా కనపడతాం. కట్టుకొని ఎక్కడ దాకా పోయింది, ముందు గది ద్వారం దాకా పోయింది. అది పోయి బయటికి వెళ్ళింది. కానీ అది అంటుంది, నేను ఇక్కడున్నా, నువ్వు ఎప్పుడైతే పక్క వస్తావో నేను మళ్ళీ వస్తాను. ఏంటి అంత డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంది. నువ్వు వెళ్ళిపో, నేను మళ్ళీ వస్తాను. ప్రియులారా, ఆలోచించేయండి. మీరు నమ్ముతారు నమ్మని, జరిగింది అది. అన్నీ మన సంఘంలో జరిగినాయి, రుజువులు కూడా ఉన్నాయి. ప్రియులారా, వెంటనే నేను నా భార్యని అడిగాను, అమ్మా మన ఇంట్లో ఏమైనా ముద్దుకి ఎర్ర చీర అన్న కొన్నారా? మంచిగా మెరుస్తూ ఉంది ఆ చీర, చాలా బాగుంది చీర కూడా. ఆ చీర కట్టుకొని నాకు కనపడతా ఉంది దయ్యం, ఏంటి సంగతి? అప్పటికప్పుడు ఆమె చెప్పింది ఆ ఎర్ర చీర కొన్న సంగతి. నేను ఎప్పుడు గుడ్డల సంగతి, నగల సంగతి పట్టించుకోను, ఆహారం సంగతి ఏది పట్టించుకోను, దేవుడు తప్ప నాకేం అవసరం లేదు. సరే వెంటనే ఆ చీర తీసి చూపిస్తే ఎర్రదే. ఎక్కడ కొన్నారు, ఎందుకు కొన్నారు? దేవుని ప్రేమించిన నాకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇది ఒక దేవతకి పెట్టిన దాన్ని అమ్మితే దాన్ని అమ్మారు వీళ్ళు. ఒక దేవతకు పెట్టినటువంటి చీర అది. అంటే ఏం చేస్తారంటే చీర కానీ ఆ విగ్రహం మీదట వేస్తారు. ఆ చీర వేసి తర్వాత దాన్ని ఏలం పాటేస్తారు. లేదు, కొంతమంది క్లాత్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు చెప్తారు ఇవన్నీ అమ్ముతామని. అలాగ చాలా వస్తుంటాయి పట్టు చీరలు, అవన్నీ అమ్మేస్తారు, చాలా తక్కువగా అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళకైతే ఊరికినే కదా వచ్చింది. వాడంతా 2,000కో 3,000కో తీసుకుంటే అది 10,000 రూపాయలు ఉంటుంది చీర, 20,000 ఉంటుంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇవన్నీ. చెప్పిన తర్వాత ఆ మిసెస్ ఆయన దగ్గరికి పోయి అందంట, అబ్బాయి అట్లాంటిది ఏం లేదమ్మా, నిజం చెప్పండి, ఇది మీరు వేలం పాటలో అక్కడ కొని మా కెమెరా అని అడిగితే నిజమే. దేవుడు తనకిష్టం కానిది ఏది తన ఇంట్లో ఉంచుకోడు. దాన్ని ఎట్లాగూ ఆమెని నన్ను పట్టుకోలేడు వాడు. ఎందుకంటే మేమిద్దరం ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా మా జీవితమే లేదు. కాబట్టి కొంచెం తక్కువ, లేకపోతే కొంచెం యవ్వన దశలో ఉన్న వాళ్ళని పట్టుకుంటాడు వాడు. బైబిల్ ప్రకారం పట్టుకున్నాడు ప్రియులరా. అయితే దేవుడు అది కూడా ఇచ్చేసి రిటర్న్ చేసినప్పుడు ఆ దయ్యం ఆమెలో నుంచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు! దేనివల్ల? యేసు రక్తం. యేసు రక్తం వల్ల దేవుని ప్రేమ. 27వ అధ్యాయం కూడా చూడండి. 27వ అధ్యాయం 4వ వచనం. ఏ రక్తం అంటే ఇది? నిరపరాధి యొక్క రక్తం. చదవాలి త్వరగా. ఎవరు ఈ మాట అంటుంది? ఇస్కరియోతు యోధా చెప్తా ఉన్నాడు.
ఏమని? నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపం చేశాను. గుర్తు చేసుకొని నువ్వు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, అలాంటి నిరపరాధి రక్తం దగ్గరికి వచ్చావు నువ్వు, కానీ నువ్వు కూడా ఎక్కడన్నా పాపం చేసి దీన్ని అప్పగించావేమో. ఆనాడు ఇస్కరియోతు యూదా అప్పగించాడు, మనకి ఇంక అయిపోయిందిరా అనుకుంటున్నావేమో. నువ్వు కూడా ఒక ఇస్కరియోతు యూదాలాగా ఉన్నావేమో. రక్తం తీసుకుంటూ కూడా పాపంలోనే జీవిస్తూ ఉన్నావేమో. అది నిరపరాధి రక్తము, పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము, మేలు చేసే రక్తము, మొరపెట్టే రక్తము, పరమునకు తీసుకుపోయే రక్తం. అలాంటి రక్తము దగ్గరికి వచ్చి కూడా నీవు నీతి నడవకుండా నడుస్తున్నావేమో. 24వ వచనం కూడా చూడండి, 27, 24. ఎవరన్నాడండి మాట? ఒక అన్యుడు, రోమా ప్రభుత్వానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి పిలాతు ఏమంటున్నాడు తెలుసా? ఇది నిరపరాధి యొక్క రక్తం, నీతిమంతుని యొక్క రక్తం. నేను నీకు కనపడలేదు, అది నీకు అర్థం కావట్లేదు. అది ఒక అన్యుడికి అర్థమైందండి. ఎందుకని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజున బలారాధన తీసుకుంటున్నావు? ఏమైనా ప్రార్థన ఉందా నీకు? ఆ చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన ఎలాగ ఉండాలో తెలుసా? మిగిలిపోయినటువంటి రక్తము ఉంది అంటే ఇంకా మందిరంలో అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొంది ఉండకుండా ఉండవచ్చు, లేదా నీ ఇంటివారు రక్షణ పొందకుండా ఉండకుండా ఉండవచ్చు. వాళ్ళ కోసము మిగిలిపోయిన రక్తం అది. హల్లెలూయా. తెచ్చుకో. ఆ మిగిలిపోయిన రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు, అయ్యా ఇది నా కొడుకు తీసుకోవాల్సింది, అయ్యా ఇది నా భర్త తీసుకోవాల్సింది, అయ్యా ఇది నా భార్య తీసుకోవాల్సింది అని మొరపెట్టి తీసుకోవాలి. ఇక నుంచి నేనుగా తీసుకోవాల్సింది రక్తం. వాళ్ళ కోసం అయ్యా మిగిలిపోయిన రక్తం మనమే పంచుకుంటుంటాం. అలా చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలి. నేర్చుకోవట్లేదు ఈరోజు సంఘం. ప్రార్థన అనేది పోయింది, పట్టుదల అనేది పోయింది, ప్రేమ అనేది పోయింది, రక్షణ అనేది పోయింది. బతుకుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం చదవండి. 3వ అధ్యాయము 1-2 వచనాలు. సార్దీన్లో ఉన్నటువంటి సంఘదూతకు రాస్తున్నాడు. ఏంటంట? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ చచ్చిపోయావు. ఎక్కడ? ఆత్మలో చచ్చిపోయావు. పేరు మాత్రం బతికున్నాం. మీ ఇంట్లో వాళ్ళు బతికిలేరు. రక్షణ లేకుండా ఉండి కూడా బతికిలేరా? పాపాలు చేస్తూ కూడా బతికిలేరా? బతుకుతారు. కానీ దేంట్లో చనిపోయారు వాళ్ళు? ఆత్మలో చనిపోయారు. భూమి మీద బతుకుతున్నారు. ఆదాము అవ్వలు పాపం చేస్తే దేవుడు ఏదైనా తోటలో నుంచి బయటకు పంపించాడు. చచ్చిపోయారా? 930 సంవత్సరాలు బతికాడు వాడు. బతుకుతున్నావన్న పేరు మాత్రమే ఉంది ఆదాముకి. పాపములో పిల్లల్ని కన్నారా? పరిశుద్ధంగా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నారా? ఏదైనా తోటలో ఉన్నప్పుడు పిల్లలు పుట్ల. పాపము చేసి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు శాపం పెడుతూ అన్నాడు, నీ భార్య అంటే నీకు కోరిక కలుగుతుంది, నీకు భర్త అంటే నీకు కోరిక కలుగుతుంది. ఏంటి ఆ కోరిక? శరీర కోరిక. ఏదైనా తోటలో ఉన్నప్పుడు కలిగింది వాళ్ళకి? ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎందుకు పిల్లలు పుట్టిన వాళ్ళకి? యవనస్తులే కదా వాళ్ళు, చిన్నపిల్లలు కాదు కదా. పెద్ద వయసులో ఉన్నటువంటి, అదే మంచి యవన దశలో ఉన్న వాళ్ళే దేవుడు సృజించాడు కదా డైరెక్ట్గా. పాపములో పిల్లల్ని కన్నావేమో. నీ పిల్లలు సరిగా నడవట్లేదా ఇంట్లో? పాపములో కన్నావేమో. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకున్నారా మీరు? పాస్టర్ గారిని పిలిచారా? లేదా పెద్దల్లో నన్ను పిలిచి ప్రార్థన చేశారా? కలుసుకోబోయే ముందు మోకరించి, ప్రభువా నీ చిత్త ప్రకారం మాకు సంతానమును దయచేయి అని అడిగారా?
శరీర కోరికతో కన్నావు, శరీర ఇచ్ఛలతో కన్నావు. అదే ఆదామవులు పాపంలో ఉన్నప్పుడు శరీర ఇచ్ఛలతో కన్న కుమారుడే కయ్యను. ఎలాంటి వాడాడు? మూర్ఖుడు, దేవుణ్ణి ఎరగనివాడు, దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వనివాడు, దేవుణ్ణి సరిగా ప్రేమించనివాడు. ఎవరిని కన్నాడు? పాపపు కోరికలతో పిల్లల్ని కంటారా? శరీరిచ్చలతో పిల్లల్ని కంటారా? దేవుడు భయం లేదా? ప్రార్థనలు లేవా? ఎక్కడికి వెళ్ళాడండి ఇస్సాకు? తన భార్యను తీసుకొని తల్లి గుడారములోనికి వెళ్ళెను. చదివా ఎప్పుడన్నా? పెళ్లి చేసుకున్న తర్వాత భార్య తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? తల్లి గుడారంలోనికి. ఎందుకు తల్లి గుడారంలోకి? హెబ్రీ పత్రిక 11:11. ఎందుకు తల్లి గుడారంలోకి వెళ్ళాడు? ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ మాట? హెబ్రీ పత్రిక 11:11. ఏమి కలిగి ఉన్నదంట ఆమె? విశ్వాసం కలిగి ఉన్నదంట. కాబట్టి ఏ గుడారంలోకి వెళ్తున్నాడు? విశ్వాసపు గుడారం. హల్లెలూయా. ఏ గుడారం? విశ్వాసపు గుడారంలోకి వెళ్ళాడు. చదవండి. రెండవది విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది ఆమెకి. ఈరోజు నీకు రెండు ఉన్నాయా? ఏ గుడారంలోకి వెళ్తున్నా? మాకు హిందువులుగా ఉన్నప్పుడు మాకు గది ఉండేది, ఒక చిన్న గది ఉండేది. ఆ గదిలో ఈ బొమ్మలు పెట్టేవాడు, అదే పటాలు పెట్టేవాడు. అన్ని రకాల పటాలు ఉండేవి. అది ధూపద్రవ్యాలు వేసేటువంటి గది. అంటే నిత్యము క్లీన్ చేసి మరి దీపారాధన చేసి మరి సాంబ్రాణి వెలిగించి కర్పూరం వెలిగించి మరి ఎంతో భక్తితో మరి అక్కడ మంత్రాలు కొన్ని ఉంటాయి, ఆ మంత్రాలు చదివేవాడు. తర్వాత అక్కడ ఒక బొట్టు ఉంటుంది, ఆ బొట్టు కూడా పెట్టుకోవాలి. అంటే బొట్టు పెట్టుకున్నామంటే ప్రార్థన చేసి వచ్చామని అర్థం. అదొక గుర్తు. ఏ గుడికి వెళ్తే ఆ బొట్టు పెట్టుకుంటే ఓహో వీడు శివభక్తుడు, వీడు ఆంజనేయ స్వామి భక్తుడు, వీడు రాఘవేంద్ర భక్తుడు, అమ్మవారి భక్తుడు, అయ్యప్ప భక్తుడు అని ఆ బొట్టులో తెలియజేస్తాయి. నీకేం తెలియజేస్తా ఉన్నాయి బయటికి పోతా ఉంటే? చెప్పండి. మొండమోబిదానికి బొట్టు ఉండదు, మొండమోబిదానికి పుస్తలు ఉండవు, మొండమోబిదానికి మెట్టులు ఉండవు. ఒక్కవేళ ఈ మూడు తీసేసినంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డ అయిపోతావా? కావు కదా. దేవుని బిడ్డ అంటే ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు సహాయం చేసేవారే దేవుని బిడ్డలు. నిజమైన భక్తి అంటే అదే. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా ఆలోచించేయండి. ఏ రక్తం అంటండి? దేవుడు అంటున్నాడు నా రక్తము, నిరపరాధి రక్తము. మరి పిలాతు అంటున్నాడు నీతిమంతుని రక్తం. మార్క్స్ వార్త 14:24. మార్క్స్ వార్త 14:24. ఇంకొక మాట ఇక్కడ మీకు కనబడుతూ ఉంది. ఏ రక్తం అంటే? నిబంధన రక్తం. అంటే దేవుడికి మనకు ఒక సంబంధం, నిబంధన. నేను నీ బిడ్డను, ఈ యొక్క రక్తాన్ని తీసుకోవడానికి నేను అర్హుడిని, అర్హురాల్ని. నిబంధన ఉంది మీకు నాకు మధ్య, దేవుడికి మనకు మధ్య. ఏ రక్తం అంటే? నిబంధన. నిబంధన అంటే ఏంటి తెలుసా? ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఆర్టికల్స్ అంటాం మన యొక్క రాజ్యాంగంలో రాసుకున్న వాటిని. నిబంధనలు, సూత్రాలు పెట్టుకున్నాం. దాని ప్రకారం నడవడమే కోర్టులు నిర్ణయిస్తాయి. ఇలా చేశారు, ఈ నిబంధనను అతిక్రమించారు. మరి దేవుని నిబంధనను అతిక్రమిస్తావా? ఆలోచించే ఒకసారి. రక్తము దేవుడి నిబంధన అయితే ఆ నిబంధన రక్తం తీసుకుంటూ కూడా నువ్వు నిబంధనలో నడవకుండా ఉండేటువంటి స్థితిలో నీవు ఉన్నావు అని అంటే రక్షణ ఉందా నీకు? గుర్తుకొస్తుందా? నేను ఒక నిబంధన చేసుకొని బాప్తిజం తీసుకున్నానే, మర్చిపోయావా? మందిరం మానేయనన్నావు, సంఘక్రమాలు పాల్గొంటానన్నావు,
దశంభాగాలు ఇస్తానన్నావు, వెనుతిరగనన్నావు, సేవకుడి మీద ఎటువంటి అవాకులు చెవాకులు మాట్లాడని చెప్పావు, నీళ్ళతో ఆకాశము నీళ్ళ సాక్షిగా నువ్వు ఒప్పుకున్నావే. ఇవన్నీ ఏమైపోయింది ఆ నిబంధన? పాత రోజుల్లో, హిందువులుగా ఉన్న రోజుల్లో మాతో అనేవాళ్ళు, ఒట్టు తీసేంటే గట్టు మీద చెప్పాలే ఏదో అప్పుడు, ప్రస్తుతం అది గట్టు మీద పెట్టాం. అంటే నిబంధనని పక్కన పెట్టేశాం. ఇప్పుడు మనం పాడుకున్నాం కదా పాట, ఏం పాట? ఆదుకొనుము దేవుడా అని చెప్పేసి పాడుకున్నాం కదా, పాడేవు కదా. దాంట్లో రాసి ఉంది, దేవుడి నిబంధనను తప్పి తిరుగుతున్నానయ్యా నేను అని రాసి ఉంది. నిబంధనను తప్పుతావా? నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు, శోధనలో వేదనలో నిన్ను విడిపోనీయకు, నిన్ను విడిపోనీయకు నా ప్రియ యేసు రాజా. ఎంత చక్కని పాట! ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను విడిపోకుండా చెయ్యమని పాడిన పాటది. కొంతమంది భర్త బాగలేడనో, లేదా కుమారుడు బాగలేదనో, కుమార్తె బాగలేదనో, ఎవరో నన్ను అన్నారనో దేవుణ్ణి మర్చిపోతారా? దేన్నైనా మర్చిపోవచ్చు కానీ దేవుణ్ణి మర్చిపోతారా? అక్కడ రాసింది ఏమన్నా, దేవుడిని మర్చిపోండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని. దిద్దుబాటు మీకు అసహ్యం, గద్దింపులంటే నచ్చవు, హెచ్చరికలంటే నచ్చవు, సరి చేసుకోవడం నచ్చదు, ప్రభువును ప్రేమించడము నచ్చదు, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రేమిస్తాం. దేవుని ప్రేమలో గమనించవలసింది ఏ రక్తం అంటే ఇది? నిబంధన రక్తం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఏంటంటే ఆ నిబంధన? కొత్త నిబంధన. మనం పాత నిబంధన భక్తులం కాదు. పాత నిబంధన అంటే ఆచారాలు. ఆచారాలు మనవి కావు. మొన్న ఒక అమ్మాయి గృహప్రవేశం చేసింది, ఏం ఆచారాలు చేయలే. జనరల్గా ఏం చేస్తారు చెప్పండి? గుమ్మడికాయలు కడతారు ఒకటి. రెండోది మరి చేసిందో లేదు నేను చూడలేదు, ఒక దిష్టి బొమ్మను పెడతారు. ఏంటంటే అదేదో దయ్యంలాగా ఉంటుందంట అని అదొక బొమ్మ పెడతారు. పెట్టిందో లేదు నాకు తెలియదు, చూడలే నేను. ఏంటి ఆచారం? నాకు తెలియనప్పుడు చిన్నప్పుడు నేను పోతా ఉంటే మా నాన్నగారిని అడిగాను, డాడీ డాడీ ఎవరో అక్కడ ఏలాడుతున్నారా అన్న. మా నాన్నగారికి అర్థం కాదు. తీరా చూస్తే ఒక 2 కర్రలు పెట్టి, అంటే ఇలాగే మన యేసుప్రభు వారి శిలువలాగా 2 కర్రలు పెట్టి ప్యాంటు చొక్కా దొడిగించి దాంట్లో గడ్డి దోపారు. ఆ గడ్డి దోపి దాన్ని పైన కట్టారు. ఏమిట్రా అంటే ఇది దిష్టి బొమ్మ అంట. చాలలో కూడా కడతారు, రోజక్కకి తెలుసు బాగా. ఏం కడతారు చెప్పండి? దిష్టి బొమ్మ. మరి తలకాయ ఎలా తేవాలి? కాళ్ళు చేతులు తెచ్చాం, తలకాయకి ఒక కొండ, పాడైపోయిన కొండలు ఉంటాయి ఇళ్ళలో. ఈరోజు కొండలు ఆటలేదులేండి. కొండలు అంటే పెద్దవి కాదండి, సట్లు ఉంటాయి. ఆ సట్లు తీసుకొచ్చి దానికి 2 బొమ్మ గీతలు గీసి కళ్ళు గీస్తాం. ఏంట్రా ఇది అంటే దిష్టి బొమ్మ. ఎందుకురా అంటే చేనుకు దిష్టి తగులుద్దంట. బైబిల్ ఎక్కడ రాసిందండి? ఇంటికి దిష్టి తగులుద్దంట. ఎక్కడ రాసిందండి బైబిల్లో? మనిషికి దిష్టి తగులుద్దంట. ఏ చొక్క మా అమ్మాయి పెడుతుంది లేదు సుధక్క, మరి పెడుతున్నాక ఎక్కడ బొగ్గన ఒక చొక్క, అరికాయలను ఒక చొక్క. చూస్తే జనాలు ఇట్లా చూశారనుకో అరికాయలు కనపడుతుంది, అప్పుడు దిష్టి అంతా పోయిద్దట. దాన్ని చూస్తే కర్రీదానిలాగా ఉంది. ఈ అమ్మాయి కాదు. ఏమన్నా ఒక అమ్మాయికి పిల్లలు పుడితే చూడటానికి వెళ్ళాము మేము. వెళితే దిష్టి చుక్కలు పెట్టారు, బొగ్గన ఒకటి మరియు కాలికి ఒకటి, ఇంకోటి ఏదో దారం కూడా కట్టారు, నల్ల దారం. మొత్తం అంటే దోషం పోద్ది అంట దాని మీదగా. కానీ ఆ పిల్లకి పిచ్చి ఎక్కింది. 3 ఏళ్ళు వచ్చినాయి లేదో, ఆ పిల్ల పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పనులు చేయటం.
ఎప్పుడు ఏడవటం, లేకపోతే తినకుండా ఉంటాం, నిద్రపోకుండా ఉంటాం, అన్ని లక్షణాలు వచ్చేసాయి. ఎలా వచ్చాయి? నువ్వు కట్టావే, వాటి వల్లే వస్తాయి. నాగిరెడ్డి అని ఒక అతను నల్లబాడులో మరి ఎవరో చెప్పారట, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకో దయ్యం పోతుంది అన్నారట. పనికి వెళ్ళటల్లా, దున్నపోతులాగా ఉంటాడు మనిషి, పనికి వెళ్ళడు, ఎంత తింటాడో తెలియదు. సరే ఎవరో చెప్పారట, సరే వచ్చాడు. సరే ఏంట్రా బాబు అని అంటే, నేను ఇంకా ప్రార్థన కూడా చేయలే, మాట్లాడుతూ ఉన్నా, వాడు దబక్కన కింద పడ్డాడు. ఏంటి దబక్కన కింద పడిపోయాడు వీడు, వీళ్ళ సాతానుందని అర్థమైపోయింది. సరే అట్టయితే కాసేపటికి తేరుకున్నాడు, నించున్నాడు. నించున్న తర్వాత నేను అడిగాను, నువ్వేమన్నా తాయెత్తులు కట్టించుకున్నావా అని. 2 కట్టించుకున్నాడు, 1 కాదు అని, 2, ఈ చేతికోటి ఈ చేతికోటి. అప్పుడు చొక్కా పైకి లేపాడు, లేపితే 2 తాయెత్తులు కనపడి. సరే పల్లెటూరు కదా అది, కొడవలు తీసుకురండి రా అన్న. తెచ్చారు. తెచ్చి ఎవరు కట్టారు? పలానాడు. కట్టించుకుంది ఎవరు? నువ్వే కదా, నువ్వే తెంపేసుకో. వాడి ఆ కొడవలతోటి దాన్ని దీన్ని తెంచేసి అక్కడిక్కడ పడేయకూడదు. 2 పద్ధతులు ఉంటాయి. 1 గోతిలో పాతి పెట్టాలి, 2 కాల్చేయాలి. ఈ 2 పనులు చేయకుండా ఉంటే దాన్ని ఎవడైతే తొక్కుతారో మళ్ళీ వాళ్ళకి పట్టుకుంటుంది దయ్యం. మనకి దిష్టి నీళ్ళని పోస్తూ ఉంటారు రోడ్ల మీద, ఇప్పుడు పోయట్లేదు రండి, ఈ మధ్య పోస్తున్నారు. ఇంకా దిష్టి నీళ్ళని పోస్తారు. అందులో ఏం కలుపుతారు చెప్పండి? దేవుని ప్రేమించే ఎర్ర నీళ్ళు, మిరపకాయ, నిమ్మకాయలు, ఏమంటే ఇవన్నీ కలిపి దాంట్లో పడేస్తారు. ఎవడైతే దొక్కుతాడో దాన్ని వాడికి పట్టుకుంటుందంట దయ్యం. ఇంకా తర్వాత ఎంతమంది దొక్కినా ఏముండదు, అయిపోయింది. మొదట ఎవరైతే దొక్కాడో వాడికి దయ్యం పట్టుకుంటుంది. సరే ఒకరోజు ఇట్లా సుదర్శన్ మోసెస్ గారు నేను కలిసి ప్రార్థనకి వెళ్ళాం. ఆ ఇంట్లో దయ్యం పట్టిందంట కొడుక్కి. ప్రియులారా, వాడు గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు, మూలకు కూర్చుంటాడట, అట మూలకు కూర్చుంటాడు. సరే మాకు ముందే చెప్పారు. గుమ్మంలోకి వచ్చాం, ఇంకా లోపలికి వెళ్ళా. గుమ్మంలోనే ప్రార్థన చేశాడు ఆయన సిలువేసి, ప్రభువా ఈ దయ్యం నిలబెట్టు, నాకు కనపడతాను. నేను అసిస్టెంట్గా తిరిగి ఆయన పక్కన ఉన్నాను, నాకు కనపడతాను. ఎంతో ఉసురుగా లేదా నెట్టిపోయినట్టుగా మా ఇద్దరిని నెట్టుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారు. సార్ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా జరిగింది సార్. 2 పోయినాయి ప్రభాకర్, అట్ట అయితే ఇంకా ఉన్నాయి. సరే పోయాం. మేము మధ్యగదిలో పెట్టారు ప్రార్థన, పోయాం ప్రార్థన చేస్తాం. వాళ్ళు అమ్మ నాన్న పిల్లలు ఎవరో 2 చుట్టాలు వచ్చారు, మొత్తం ఒక 6-7 వచ్చారు. కానీ వాడు అక్కడి నుంచి రావట్లా. పాస్టర్ గారు రెండయ్య గారు అక్కడికి అని అడిగారు. అడిగితే పాస్టర్ గారు అవసరం లేదమ్మా, వాడే వస్తాడు అని చెప్పేసి పాస్టర్ గారు అనేసరికి నాకు అర్థం కావట్లా. పోయి పిలవాలి కదా అనుకున్నాను నేను. సరే అందరు కూర్చొని పాటలు పాడాం, మోకరించండి ప్రార్థన చేయండి అన్న. అయ్యా మరి అబ్బాయి వస్తాడు అమ్మా, మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఆ కుమారుల్లో ఉన్నటువంటి దయ్యములను వదలగొట్టండి ప్రభా, ఈ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా అంటారు. వాడు మూల కూర్చున్నాడు కాస్త ఇక్కడికి వచ్చాడంట, ఇక్కడ కూర్చున్నాడు కాస్త గడప దాకా వచ్చాడంట, గడప దాకా వచ్చినాడు కాస్త మళ్ళీ మేము గదిలో ఉన్న గడప దాకా వచ్చాడంట. మాకు తెలియదు ఇవన్నీ. ఈ దొంగలు ఉంటారుగా, సరిగ్గా ప్రార్థన చేయని దొంగలు ఉంటారు కొంతమంది, దిక్కులు చూసే దొంగలు. ఏమండి అక్కడికి వచ్చి ఆగిపోయాడంట. సరే ఇంకా మేము ప్రార్థన చేస్తున్నాం, మాకు తెలియదు, చేస్తానే ప్రియులరా. ఒక 5 నిమిషాలు అయిందో లేదో వాడు 2 చేతులు పెట్టి అంట గుమ్మం మీద, ఆమె చెబుతుంది తర్వాత చెప్పింది సాక్ష్యం అంతా, చెప్పంట ఉగ్రుడైపోయి చంపేస్తామేమండి అంటుందంట. సరే ఏమి కూడా భయం వేసింది, చెప్పాము కూడా. సరే ఇంకా 5 నిమిషాలు అట్లా ప్రార్థన చేస్తూ ఉండేసరికి ఉన్నట్టుగా కూలబడిపోయాడండి. గడపకి ఎన్నో అవతల బయటికి ఎన్నో లోపలికి, అంటే మా గదిలోకి గడపకి మధ్యలో పడిపోయాడు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు తీసుకురండి, కూర్చోబెట్టిన తర్వాత చిన్న ప్రార్థన చేసి ఏమైనా తింటామని,
ఆకలేస్తుంది పాస్టర్ గారు అన్నాడు. ఇప్పటిదాకా ఆకలి లేదన్నాడు, మంచినీళ్ళే తాగలేదు. వెంటనే ఆల్రెడీ పొద్దున్న చేసిన టిఫిన్ ఉందంట, మేము మధ్యాహ్నానికి వెళ్ళాం. సరే అయిపోయింది, టిఫిన్ పెట్టారు, మంచిగా మంచినీళ్ళు ఇచ్చారు, శుభ్రంగా తాగాడు. తాగి మాస్టర్ గారికి ప్రార్థన చేయమని అడిగాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. తెనాల్లో జరిగింది ఇది, చిర్రావూరు అనే గ్రామంలో. సేవకులు వెంబడి తిరిగినప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను, దయ్యాలు పోవడం చూశాను. నేను అప్పుడే అడిగాను, ప్రభువా మాకు కూడా ఈ పవర్స్ ఇవ్వవా, మాకు లేదా ఈ శక్తి? అలాగా కొంతకాలం నడిచిన తర్వాత దేవుడు మనకు కూడా ఆ శక్తిని ఇచ్చినట్టుగా గమనించాం. దేవుని ఎలాగంటే ఆ యొక్క నిబంధన, కొత్త నిబంధన రక్తము తీసుకుంటున్న మనలో ఒక కార్యము దేవుడు చేయును గాక. చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. ఆలోచన లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం, 22-20. ఏ నిబంధన? కొత్త నిబంధన, పాత నిబంధన కాదు ఇది. పాత నిబంధనలో కూడా రక్తం ఉంది, కానీ ఆ రక్తాన్ని ఏం చేయకూడదు? చెప్పాలి ఏం చేయకూడదు? తినకూడదు. పాత నిబంధనలో రక్తం తినకూడదు. దేవుడు కొత్త నిబంధనలో తినమంటున్నాడు. ఎంత తేడా చూడండి దానికి దీనికి. అందుకని దీన్ని ఏమన్నారు? కొత్త నిబంధన అన్నారు. పాత నిబంధనలో రక్తాన్ని ఒలకపోయాలి, కేవలం మాంసాన్ని మాత్రమే తినాలి. దాని పేగుల్ని, అంతరములను తీసుకెళ్ళి పాలెమునకు దూరముగా కప్పెట్టాలి. ఇంకో జంతువు కూడా ముట్టుకోకూడదు. అది ఎంత చక్కగా ఉంటుందో పాత నిబంధన. ఆ రక్తము పారబోయాలి, రక్తంతో దాన్ని తినకూడదు. కానీ ఇక్కడ రక్తము తినండి. అందుకే ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు ఇది. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 53-54 ఏ రక్తమో చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇంకొక మాట యోహాను రాస్తా ఉన్నాడు. ఏ రక్తం? నిత్య జీవం ఇచ్చే రక్తం. హల్లెలూయా! ఏ రక్తం అండి? నిత్య జీవం అంటే చెప్తారా? నిత్య జీవం అంటే అర్థం? ఇంకా మరణం అనేది లేనటువంటి ఒక స్థలం ఉంది మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దేవుని చేత కట్టబడినటువంటి ఒక నివాసం ఉంది, అది నిత్య నివాసం. నిత్య జీవము పొందుకున్న వాళ్ళంతా ఎక్కడ ఉంటారంటే నిత్య నివాసంలో ఉంటారు. తెసలోనిక 1వ పత్రికలో అంటాడు, నేను వారిని, చనిపోయిన వారిని, ఆయన యందు నిలబడి చనిపోయిన వారిని తీసుకొని వస్తానన్నాడు. ఎవరుంటారు అక్కడ? ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయి, ప్రభువారు చనిపోయినప్పుడు లేచారు. ఆ తర్వాత కొత్త నిబంధనలో ఆయన కొరకు దాసులైన వారు, హతసాక్షులైన వారు ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారంట? దేవుని దగ్గర ఉన్నారు. ఎక్కడ? నిత్య జీవంలో ఉన్నారు. వాళ్ళందరినీ అడ్డుపెట్టుకొని వస్తారు. వాళ్ళు చచ్చిపోలా, భూమి మీద చచ్చిపోయారు. మన ప్రవీణ్ గారు చనిపోయారు, భూమి మీద చనిపోయాడు, కానీ ప్రభుతో కూడా ఉన్నాడు. హల్లెలూయా! గమనిస్తావా? అర్థమవుతుందా వాక్యం నీకు? నిత్య జీవం అంటే ఇక మరణమే లేనటువంటిది. యుగ యుగములు ఆయనతో పాటు ఉంటామని ప్రకటన గ్రంథంలో రాసింది. ఆ జీవం కావాలా?
60 ఏళ్ళు 70 80 90 ఏళ్ళు బతికే ఈ జీవం కావాలా? ఇవాన్స్ అనేటువంటి వ్యక్తి 20 ఏళ్ళకే చచ్చిపోయాడు. చాలా యవనస్తుడు. 13 ఏళ్ళప్పుడు రక్షణ పొందాడు, 20 ఏళ్ళకి చనిపోయాడు. 7 ఏళ్ళే సేవ. కానీ ఎక్కడున్నాడు? దేవుడితో ఉన్నాడు. వన్య అని ఇంకొకతను ఉన్నాడు. చాలా అంటరానటువంటి కులంలో పుట్టినటువంటి వాడు, నల్లగా ఉంటాడు, చీదరించుకుంటారు అందరూ. కానీ దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. మిషనరీస్ కథలు చదవండి, బాగుపడతాం. దేవుడి ప్రేమ ఏంటో అర్థమవుతుంది, ఎలా వాడుకున్నాడో అర్థమవుతుంది. అదోనీరామ్ జడ్సన్, సైలస్ ఫాక్స్ గారు, రూబేన్ గారు దేవుని యొక్క ప్రేమలో. ఇక్కడ విజయవాడలో ఉన్న మోజెస్ చౌదరి గారు కాదు, అసలు మోజెస్ చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడు. ఆయన కథ చదవండి. ఎంతమంది మిషనరీస్ అండి, ఎలాంటి గొప్ప పరిచర్యలు అండి. భగత్ సింగ్ గారి పరిచర్య మామూలుది కాదు. డబ్బున్నోడు, కోట్లకు అధిపతి. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ పోయి చదువుకున్నామని, ఇంజనీరింగ్ కోసమని వెళ్ళి అక్కడి నుంచి కెనడా వచ్చి, కెనడాలో చదువుకున్నప్పుడు పట్టబడి ఇండియాకు వచ్చినప్పుడు ఆ పట్ట తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి దేవుడి సేవ చేయమని దేవుడు చెప్పినప్పుడు అక్కడికక్కడే చించి పారేసి దేవుడి సేవకు వచ్చిన వ్యక్తి. ఇంట్లో వాళ్ళు వెలేశారు, ఆస్తిలో చిల్లిగా ఉన్నారు. అలాంటి అమ్మా నాన్నలకే బాప్తిజం ఇచ్చాడు ఆయన. నీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు ఇప్పిలేకపోతున్నావా? నీ కొడుకు నువ్వు ఇప్పిలేకపోతున్నావా? ఏం ప్రార్థనలు అవి? ఏమాత్మది? అపోస్తులైనటువంటి పౌలు స్టెఫను చనిపోతే ఆ గుడ్డలు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పెట్టారు. అంటే మరణాన్ని యాక్సెప్ట్ చేశాడు పౌలు. చంపడం మంచిదే అన్నాడు. అదే కుటుంబానికి బాప్తిజం ఇచ్చాడు. ఏ స్టెఫను చనిపోతే ఆయన ఒప్పుకున్నాడో ఆ స్టెఫను కుటుంబానికి బాప్తిజం ఇచ్చాడు. అదండి రక్షణ అంటే. రక్షణ అంటే అది నేను పొందుకోవడమే కాదు, మా పిల్లలు పొందుకోవాలి, మా బంధువులు పొందుకోవాలి. నేను తిరిగిన ప్లేస్లో ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభులోకి నడిపించాలని 48 మంది ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని దేవుడిపై తిప్పగలిగాం. ఒకే కులం లెక్కేసుకోండి, 48 పీపుల్. ఎవరిచ్చారు ఈ ధన్యత? ఎవరి వైపు తిరిగితే వస్తుంది? నువ్వు ఉన్న చోటే, మళ్ళా నువ్వెవరో తెలిసిన చోటే, వాళ్ళెవరో నీకు తెలిసిన చోటే, వాళ్ళ చెడుతనం నీ చెడుతనం అన్నీ తెలిసిన చోటే దేవుడిని ఘనపరుస్తావా? మామూలుగానే ఉండిపోతావా? ఏం ప్రయోజనం? ఇంట్లో వండుకున్నటువంటి అన్నము నువ్వు ఒక్కదానివే తింటే ఏం ప్రయోజనం? ఇంటిల్లి పాది తినాలనే కదా వండావు. వాళ్ళు తినకపోతే ఎంత బాధ వేస్తుంది నీకు. అలాగే సేవకుడికి ఎంత బాధ వేస్తుంది మీ ఇంటిల్లి పాది రక్షణ పొందకపోతే. ఆలోచించే ఒకసారి. ప్రభు వైపు తిరుగు. ఏ రక్తం వంటిది? నిత్య జీవం ఇచ్చే రక్తం. 6వ అధ్యాయంలోనే 55, 56 వచనాలు కూడా చదవండి. 55, 56 యోహాను రాసిన సువార్త. 53, 54. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏ రక్తం అంట? నిజమైన రక్తం. నిజమైన రక్తాన్ని తీసుకోవడానికి వచ్చాం. పరిశుద్ధుని రక్తం, అమూల్యమైన రక్తం. ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, నువ్వు సిలువలో గార్చినటువంటి ఒక్క రక్త బొట్టు నా మీద వేయ్యా అయ్యా, నా కుటుంబం మీద వేయ్యా,
ఈ సంఘం మీద వేయ్యా, ఈ బిడ్డల మీద వేయ్యా అని అడుగుతాం మనం. ఎందుకు? పాపములు పరిహరించేది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రక్తము పాపములను పరిహరిస్తుంది. 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని హల్లెలూయా. పరిశుద్ధం చేయును. ఏం చేస్తుంది రక్తం? పాపము నుండి. అందుకు అడుగుతాం, ఒక్క రక్తపొట్టు యా, ఒక్క రక్తపొట్టు అయ్యా. ఉందే నీకు ఆశ? చేస్తావు అసలు ఆ ప్రార్థన? చేసావా ఇంతవరకు ఎప్పుడన్నా? చెయ్యి, ఇప్పటికైనా చెయ్యి. అయ్యా ఒక్క రక్తపొట్టు నా మీదే, ఒక్క రక్తపొట్టు మా మీదే. అయ్యా మా పాపములు కడగబడాలంటే యేసు రక్తం కావాలయ్యా. యా యా యా. ప్రార్థన ముఖ్యమండి, మొర ముఖ్యమండి. అద్భుతాలు చేసే దేవుడు, చెయ్యగల దేవుడు, సమర్థుడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అంటున్నాడు. ఎవరంట ఆయన? ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. హల్లెలూయా. ఏ దేవుడు అంట? సర్వశక్తిగల అంటే అసాధ్యం అనేదే లేనటువంటి వాడు, సర్వశక్తి గల దేవుడు. అబ్రహాంతో చెప్తున్నాడు. కింద అంటాడు, చదవండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను ఉంచి నీ మధ్య ఏంటంట? నిబంధన. నిబంధనలో ఉండాలంటే ముందు మాట చెప్పాడు, నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా ఉన్నప్పుడే నిబంధనలో ఉండగలుగుతాం. నిందారహితులుగా లేకపోతే నిబంధనలో ఉండలేం, జరగదు అది. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరొక మాటను మనం చదువుకొని ముగిద్దామండి. అపోస్తుల కార్య గ్రంథం 21-25. అయితే విస్తరించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తములు గొంతు పిసికి చంపిన దాన్ని భారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి. ఏంటంట? జంతు బలి ఇచ్చిన రక్తాన్ని తినకూడదు అని రాసి ఉంది అని చెప్తాను. 15వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. 15-28, అలాగే 22-20 కూడా చూడండి. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తములు గొంతు పిసికి చంపిన దానిని భారత్వమును విసర్జింపవలెను. విసర్జించాలి, తినకూడదు. 22-20 చూడండి. స్టెఫను రక్తానికి సాక్షి ఎవరంటే పౌలు. మరియు ఈ సాక్షి అయిన సకల రక్తము చిందింపబడుచున్నప్పుడు ఆ. నేను కూడా దగ్గర నిలిచి ఆ రక్తము ఎలాంటి రక్తం అండి? స్టెఫన్ది చెప్పాలి, పరిశుద్ధ రక్తం. ఎందుకంటే దేవుడిని భూమి మీద ఉండగానే ఆకాశంలో ఉన్నటువంటి దేవుడి కుడిపార్శ్వం మీద యేసు ప్రభువారు కూర్చొనుట చూచిన వ్యక్తి. ఎవరు చూస్తారండి దేవుణ్ణి? పరిశుద్ధిలో చూస్తారు, అందరూ చూడలేరు. జరగని పని. అలాంటి దేవుడిని చూసినటువంటి స్టెఫను రక్తం అది ఏం చేసిందండి? పౌలును మార్చేసింది. ఆ కుటుంబానికే పోయమ్మా నన్ను క్షమించండి. స్టెఫను చనిపోయినప్పుడు నేను కాదు అని అనలేదు, అడ్డగించలేదు, ఎందుకురా కొడుతున్నారు రాళ్ళు తీసుకొని అనలేదు, మన తప్పే చెప్పి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి బాప్తిజం ఇచ్చింది. సేమ్ ఇదే పరిస్థితి అపోస్తుల కార్య గ్రంథంలోనే పౌలుకి జరిగింది. పౌలుని కూడా ఏం చేశారండి? సువార్త చెప్తుంటే రాళ్ళు తీసుకొని చనిపోయేంత వరకు కొట్టారంట, కానీ చచ్చిపోలా. కానీ ఇతను చనిపోయాడు, కానీ పౌలు చనిపోలా. ఎందుకంటే ఇంకా సువార్త పని ఉంది అతనికి. ఆలోచన చేసావు ఎప్పుడన్నా? బైబిల్ను చదువుతుంటే ఈ వాక్యాలన్నీ నీకు అర్థమవుతాయి? అసలు అర్థం కావాలి. కాబట్టి రోమాపత్రిక ఒకటి చదివి ముగిద్దామండి. 5:9. రోమాపత్రిక 5:9.
అదండి, ఎందుకు రక్తం తీసుకోవాలి చెప్పండి. దాన్ని బట్టి నీతిమంతులుగా మార్చబట్ట కొరకు. ఎందుకు తీసుకోవట్లేదు చాలామంది? వాళ్ళకి నీతిమంతులుగా మారడం ఇష్టం లేదు. బాప్తిజం తీసుకోవాలి, రక్తం తీసుకోవాలంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు నీతిమంతులుగా మారడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే తీసుకోవట్లే వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా. ఎందుకని? అదొక నిబంధన రక్తం, అది దేవుని రక్తం, నిరపరాధ రక్తం, నీతిమంతుల రక్తం, నిబంధన రక్తం. ప్రియులారా, కొత్త నిబంధన రక్తం, నిత్య జీవం ఇచ్చే రక్తం, అది నిజమైన పానీయం, బలుల రక్తం కాదు. ఏ రక్తం దగ్గరికి వచ్చాం? ఎందుకు తీసుకోవాలి? ఏం చేయబడాలి? ఇలాంటి మనసు నీకున్నట్లయితే సిద్ధపడు, ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ రక్తం తీసుకోగలగా, ఇప్పటిదాకా ఒకవేళ ఇంకనూ మారకుండా ఏదైనా చేసుంటే నన్ను క్షమించు అని ఒప్పుకుంటూ సమాధానపడుతూ దేవుళ్ళో ఎదగటానికి ఈ రక్తము నీకు సహాయం చేయను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను.